హలో అండి. మన వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మనం మటన్ కర్రీని వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందామండి. ఈ సింపుల్ మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ప్రెషర్ కుక్కర్‌లో ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని యాడ్ చేయాలండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్‌ని వీలైనంత ఫైన్‌గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి స్పైసీగా ఉన్నాయండి. ఒకవేళ మీరు తీసుకున్నవి కారం లేకుండా ఉంటే ఒక 5-6 యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఆయిల్‌లో కలిసేలాగా కలుపుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. అలానే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సాల్ట్ మనం ముందుగానే యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ నుంచి త్వరగా వాటర్ రిలీజ్ అయ్యి ఉల్లిపాయలు సాఫ్ట్‌గా తొందరగా మగ్గిపోతాయండి. ప్యాన్‌పై మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఉల్లిపాయలను సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ టమాటోలని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. మనం యాడ్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటో ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు కూడా సాఫ్ట్‌గా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ మటన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మటన్ని బోన్‌తో పాటుగా తీసుకున్నానండి. ఈ ఆనియన్, టమాటో అంతా ఈ మటన్ పీసెస్‌కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ పీసెస్‌కి సరిపడినంత సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1½ టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక 2 టీ స్పూన్ల చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేశానండి. మీరు మరింత స్పైసీగా తినాలి అనుకుంటే క్వాంటిటీని పెంచుకోవచ్చండి. అలానే ఒక టీ స్పూన్ మటన్ మసాలా పౌడర్‌ని యాడ్ చేశానండి. ఈ మటన్ మసాలా పౌడర్‌ని నేను ఆల్రెడీ అప్లోడ్ చేసున్నానండి. మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చాను. ఒకసారి చూడండి. లేదా మీకు మటన్ మసాలా లేదా మీట్ మసాలా రెడీమేడ్‌గా దొరుకుతుంది. దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ మసాలా అంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలో ఒక 250 ml వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ బాగా కలిసేలాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకుని ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఎక్కువ విజిల్స్ వస్తే మటన్ చక్కగా సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. ప్రెషర్ కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన మటన్ పీసెస్ సాఫ్ట్‌గా ఉడికిపోయినాయండి. కాకపోతే ఇందులో ఉన్న గ్రేవీ అంతా ఇంకా లిక్విడ్‌గా ఉంది. ఇప్పుడు మనం మరలా ఈ గ్రేవీని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో మనం ఉడికించుకుంటే గ్రేవీ ఆల్మోస్ట్ దగ్గరగా వస్తుందండి. ఇప్పుడు సాల్ట్, స్పైసీనెస్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చండి. చివరిగా ఒక ½ టీ స్పూన్ మటన్ మసాలా పౌడర్‌ని యాడ్ చేస్తున్నానండి. చివరిలో యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. అలానే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర, మసాలా పౌడర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి చక్కగా కర్రీ పైన ఆయిల్ తేలి ఉంది. కర్రీ కూడా దగ్గరగా వచ్చేసింది. అంతేనండి, మటన్ కర్రీ సింపుల్‌గా వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ అయినా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని వేడి వేడి రైస్‌తో లేదా పుల్కాతో లేదా ప్లెయిన్ బిర్యానీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ మటన్ కర్రీని మీరందరూ ట్రై చేసి టేస్ట్‌ని ఎంజాయ్ చేసి ఫీడ్‌బ్యాక్ ఇస్తారని కోరుకుంటున్నానండి. మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్‌ని కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్‌ని వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.